గత కొన్ని నెలలుగా అమెరికా ఇరాన్ల మధ్య మామూలు టెన్షన్లు లేవు. ఏ క్షణంలో ఏం జరుగుతుందో, మూడో ప్రపంచ యుద్ధం వచ్చేస్తుందేమో అన్న రేంజ్లో అగ్గి రాసుకున్నంత పనైంది. కానీ సడన్గా ఈ గొడవ కాస్త చల్లారిపోయింది. వాషింగ్టన్, టెహ్రాన్ మధ్య ఎప్పుడైతే సీజ్ ఫైర్ అనౌన్స్ చేశారో అప్పుడు కానీ ప్రపంచమంతా బతుకు జీవుడా అని ఊపిరి పీల్చుకోలేదు. కానీ ఇక్కడే ఒక పెద్ద ట్విస్ట్ ఉంది. ఈ డీల్ మీద ఇంకా సైన్లు కూడా చేయకముందే మన భారత్ డైరెక్ట్గా ఇరాన్ టాప్ లీడర్లతో టచ్లోకి వెళ్ళిపోయింది. ఈ న్యూస్ పైకి చూస్తే చాలా సింపుల్గా కనిపిస్తుంది, కానీ దీని వెనుక ఒక పెద్ద జియోపొలిటికల్ థ్రిల్లర్ స్టోరీనే ఉంది. అసలు ఒక్క నిమిషం కూడా లేట్ చేయకుండా భారతదేశం ఎందుకు అంత అర్జెంటుగా ఇరాన్తో మాట్లాడింది, దీని వెనుక ఉన్న అసలు రీజన్ ఏంటి, ఇందులో మనం పనంగా పెట్టిందేంటి, ఇది కేవలం సముద్రంలో ఇరుక్కుపోయిన ఆ షిప్స్ గురించేనా, లేక రాబోయే రోజుల్లో వరల్డ్ మొత్తం సప్లై చైన్ని మార్చేంత పెద్ద స్కెచ్ ఏదైనా తెర వెనుక నడుస్తుందా? అసలు మ్యాటర్ ఏంటో ఇప్పుడు డీటెయిల్డ్గా చూద్దాం. అంతకంటే ముందు మీరు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని కామెంట్ సెక్షన్లో జై హింద్ అని రాయండి. మిడిల్ ఈస్ట్లో కాస్త కూల్ అట్మాస్ఫియర్ రాగానే భారత్ వెంటనే ఇరాన్కు కాల్ చేయడం వెనుక ఒక పెద్ద మాస్టర్ ప్లాన్ ఉంది. 2026లో జరగబోయే ఈ ఇంటర్నేషనల్ డిప్లొమసీ వెనుక గత కొన్నేళ్లుగా సైలెంట్గా వర్కౌట్ అవుతున్న ఈ మెగా ప్రాజెక్ట్ దాగి ఉంది. అమెరికా ఇరాన్ టెన్షన్స్ తగ్గిన వెంటనే ఆ గొడవల్లో సముద్రంలో ఇరుక్కుపోయిన మన కమర్షియల్ షిప్స్, అందులో ఉన్న మన వాళ్ళని సేఫ్గా వెనక్కి తీసుకురావడానికి భారత్ గట్టిగా ప్రెషర్ చేయడం స్టార్ట్ చేసింది. అసలు వారాల తరబడి అక్కడ ఆగిపోయిన మన షిప్స్ పరిస్థితి ఒక్కసారి ఆలోచించండి. ఆ షిప్స్లో కోట్ల రూపాయల సరుకుంది. దానికి తోడు వందలాది మంది మన సెయిలర్స్ ప్రాణాలు గుప్పెట్లో పెట్టుకుని అక్కడ ఉన్నారు. వాళ్ళ ఫ్యామిలీస్ ఇక్కడ ఎంత టెన్షన్ పడుతున్నాయో మనకు తెలుసు. వాళ్ళందరినీ సేఫ్గా బయటకు తీసుకురావడమే ఇరాన్తో మాట్లాడినప్పుడు మన గవర్నమెంట్ పెట్టుకున్న ఫస్ట్ టార్గెట్. కానీ ఇక్కడ ఒక చిన్న లాజిక్ ఉంది. ప్రపంచం మొత్తానికి వెళ్ళే ఆయిల్లో సుమారు 20% హార్ముజ్ జలసంధి గుండానే వెళ్తుంది. ఆ ఏరియా మొత్తం పూర్తిగా ఇరాన్ కంట్రోల్లోనే ఉంటుంది. అందుకే భారత్ డైరెక్ట్గా టెహ్రాన్తో మాట్లాడి ఒక క్లియర్ మెసేజ్ ఇచ్చింది. గ్లోబల్ పాలిటిక్స్ ఎలా ఉన్నా సరే మన బిజినెస్, మన సిటిజన్స్ సేఫ్టీ విషయంలో కాంప్రమైజ్ అయ్యే ప్రసక్తే లేదని తేల్చి చెప్పింది. ఇది నేటి భారతదేశం యాటిట్యూడ్. దీన్ని ప్రపంచం మొత్తం యాక్సెప్ట్ చేయాల్సిందే. కానీ మ్యాటర్ కేవలం ఆ షిప్స్ వరకే ఆగిపోలేదు. రష్యా, యూరోప్లకు అతి తక్కువ టైంలో గూడ్స్ పంపించే ఒక డ్రీమ్ ప్రాజెక్ట్ను మళ్ళీ ట్రాక్లోకి తీసుకురావడానికి భారత్ ఈ ఛాన్స్ని భలే వాడుకుంటుంది. ఇక్కడ నుంచి ఈ స్టోరీ బీజింగ్ కానీ ఇస్లామాబాద్ కానీ కలలో కూడా ఊహించని పెద్ద టర్న్ తీసుకోబోతుంది. ఈ మొత్తం ఇష్యూని మీరు కొంచెం డీప్గా అబ్జర్వ్ చేస్తే భారతదేశం ఫోకస్ కేవలం ప్రజెంట్ మీద మాత్రమే లేదు, రాబోయే 50 ఏళ్ల ఫ్యూచర్ మీద ఉందని ఇట్టే అర్థమైపోతుంది. ఇప్పుడు జరుగుతున్న మీటింగ్స్లో మెయిన్ టాపిక్ చాబహార్ పోర్ట్, ఇంకా ఇంటర్నేషనల్ నార్త్ సౌత్ ట్రాన్స్పోర్ట్ కారిడార్ గురించే. అమెరికా, ఇరాన్ మధ్య గొడవలు ఉన్నంతకాలం ఈ రూట్లో బిజినెస్ చేయడం అంటే ప్రాణాల మీదకు తెచ్చుకోవడమే. ఇన్సూరెన్స్ కంపెనీలు మన షిప్స్కి కవర్ ఇవ్వడానికే భయపడేవి. షిప్పింగ్ కంపెనీలు కూడా ఆ రూట్ వైపు వెళ్లడమే మానేశాయి. కంటైనర్ల రేట్లు ఆకాశాన్ని అంటాయి. కానీ ఇప్పుడు సీజ్ ఫైర్ జరగడంతో భారత్ తన స్ట్రాటజీని పూర్తిగా మార్చేసింది. పెండింగ్లో ఉన్న ప్రాజెక్టులన్నీ ఫుల్ స్పీడ్లో స్టార్ట్ చేయాలని డిసైడ్ అయింది. ఇప్పుడు అసలు ఈ చాబహార్ పోర్ట్ మ్యాటర్ ఎందుకు ఇంత హాట్ టాపిక్ అయిందో క్లియర్గా అర్థం చేసుకుందాం. యాక్చువల్గా ఆఫ్ఘనిస్తాన్, మిడిల్ ఆసియాకి మనం వెళ్లకుండా పాకిస్తాన్ అడ్డుకుంది. మనల్ని 4 వైపులా బ్లాక్ చేయాలని దాని ప్లాన్. కానీ మన భారత్ ఊరుకుంటుందా? ఇరాన్లో ఉన్న చాబహార్ను మన మెయిన్ ఎంట్రన్స్గా మార్చేసుకుంది. గత కొన్నేళ్లుగా ఉన్న టెన్షన్స్ వల్ల ఆ చాబహార్ ప్రాజెక్ట్ కొంచెం స్లో అయింది. ఇప్పుడు సీజ్ ఫైర్ అనౌన్స్ చేయగానే చాబహార్ను ఫుల్ ఫ్లెడ్జ్డ్గా స్టార్ట్ చేసి అక్కడి నుంచి రష్యాకు రూట్ క్లియర్ చేసుకోవడమే మన ఫస్ట్ టార్గెట్. అసలు ఈ సూయజ్ కెనాల్ అవసరమే లేకుండా చేసుకోవాలి. ఒక్కసారి ఊహించుకోండి, అక్కడికి రీచ్ అవ్వడానికి 40 రోజులు పట్టే సరుకు ఇప్పుడు కేవలం 20 నుండి 25 రోజుల్లోనే డెలివరీ అయిపోతుంది. ఇదే మన దేశం అసలైన పవర్. అందుకే ఈ డీల్ అవ్వగానే భారత్ వెంటనే యాక్టివ్ అయిపోయింది. ఈ స్టోరీలో చైనా యాంగిల్ కూడా చాలా ఇంపార్టెంట్. ఇరాన్లో భారీగా ఇన్వెస్ట్ చేస్తామని చైనా పెద్ద పెద్ద మాటలు చెప్పింది. ఏకంగా $400 బిలియన్ డీల్ అని హడావిడి చేసింది. కానీ ఎప్పుడైతే అక్కడ సిచ్యువేషన్ టైట్ అయిందో, అమెరికా ఆంక్షలు పెట్టిందో, చైనా సైలెంట్గా జారుకుంది. చెప్పిన ప్రాజెక్టులు ఏవి కంప్లీట్ చేయలేదు. ఇప్పుడు అసలైన పార్ట్నర్ ఎవరో భారత్ చేసి చూపించింది. సీజ్ ఫైర్ జరిగిన వెంటనే కాంటాక్ట్ చేసి మనం కేవలం మాటలు చెప్పే రకం కాదు,
గ్రౌండ్ లెవెల్లో యాక్షన్ చేసి చూపిస్తామని ప్రూవ్ చేసింది. భారత్తో టచ్లో ఉంటేనే తమకు లాభమని ఇరాన్ కూడా ఇప్పుడు రియలైజ్ అవుతుంది. చైనాలాగా ఫేక్ ప్రామిసెస్ చేయకుండా చెప్పిన టైంకి పోర్ట్ డెవలప్ చేయడం మనకే సాధ్యమని వాళ్ళకు అర్థమైంది. ఇరాన్ కూడా మన వైపే చాలా ఆశగా చూస్తుంది. ఎందుకంటే వాళ్ళ ఎకానమీని నిలబెట్టగలిగేది మన ఇన్వెస్ట్మెంట్స్, మనతో చేసే బిజినెస్ మాత్రమేనని వాళ్ళకి కూడా బాగా తెలుసు. అక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చర్లో భారీగా ఇన్వెస్ట్ చేయడానికి మేం రెడీ అని భారతదేశం ఇరాన్కు ప్రామిస్ చేసింది. మనకు కావాల్సిందల్లా భద్రత, ఒక సేఫ్ కారిడర్. ఇది ఇద్దరికీ హెల్ప్ అయ్యే గివ్ అండ్ టేక్ పాలసీ. దీంట్లో మిమ్మల్ని సర్ప్రైజ్ చేసే ఇంకో విషయం ఏమిటి అంటే ఇంటర్నేషనల్ నార్త్ సౌత్ ట్రాన్స్పోర్ట్ కారిడర్ సెక్యూరిటీ. ఈ కారిడర్ మన దేశాన్ని ఇరాన్ గుండా అజర్బైజాన్కు, ఆ తర్వాత రష్యాకు కలుపుతుంది. ఒకవేళ ఈ రూట్ కనుక కంప్లీట్గా రెడీ అయితే మన ట్రేడ్ వేరే లెవెల్కి వెళ్ళిపోతుంది. కానీ ఇన్నాళ్ళు ఇరాన్కి వెస్ట్రన్ కంట్రీస్కి మధ్య ఉన్న గొడవలే దీనికి పెద్ద స్పీడ్ బ్రేకర్. ఇప్పుడు ఈ సీజ్ ఫైర్ వల్ల మనకు ఒక కొత్త దారి దొరికింది. మన డెస్టినీని మనమే రాసుకోవడానికి మన దేశం రెడీ అయిపోయింది. ఈ రూట్ని వరల్డ్లోనే అత్యంత సేఫ్గా, చీప్గా ఎలా మార్చాలి అనే దాని మీద మన ఆఫీసర్స్, ఇరాన్ ఆఫీసర్స్ సీరియస్గా డిస్కస్ చేస్తున్నారు. మీరే ఒక్కసారి లాజికల్గా ఆలోచించండి. మీరు ముంబై నుంచి లండన్కు ఏదైనా పంపాలంటే ఇప్పుడున్న సిచ్యువేషన్లో సముద్రం మొత్తం దాటి ఎర్ర సముద్రం టెన్షన్లు తట్టుకొని సూయజ్ కెనాల్ గుండా వెళ్ళాలి. ఆ రూట్లో హౌతీ రెబల్స్ దాడులు, ఇన్సూరెన్స్ రేట్లు పెరిగిపోవడం లాంటి తలనొప్పులు చాలా ఉన్నాయి. కానీ ఇప్పుడు ముంబై నుంచి చాబహార్కు వెళ్ళి అక్కడ నుంచి ట్రైన్ ఎక్కించి డైరెక్ట్గా రష్యాకు, ఆ తర్వాత యూరప్కు పంపించేయచ్చు. ఇదంతా ఏదో సైన్స్ ఫిక్షన్ మూవీ స్టోరీ కాదు, 2026 నాటికి జరగబోయే రియాలిటీ. ఈ డ్రీమ్ని నిజం చేయడానికే భారత్ ఇరాన్తో చేతులు కలిపింది. ఈ న్యూస్ కేవలం ఆగిపోయిన షిప్స్ గురించి కాదు, ఇది ఎవరు ఆపలేని ఒక సూపర్ పవర్గా భారత్ చేస్తున్న ప్రయాణం. ఇప్పుడు గ్లోబల్ మార్కెట్లో ఉన్న టెన్షన్ గురించి మాట్లాడుకుందాం. భారత్ ఇరాన్ చర్చల న్యూస్ బయటకు రాగానే చాలా దేశాలకు చెమటలు పట్టాయి. ఈ రూట్ మీద గనక మన వాళ్ళు పట్టు సాధిస్తే వాళ్ళ మోనోపోలీ ఖతమైపోతుందని భయపడుతున్నారు. ముఖ్యంగా సూయజ్ కెనాల్ ఇన్కమ్ మీద బ్రతికే ఈజిప్ట్ లాంటి దేశాలకు, ఆ రూట్ని కంట్రోల్ చేసే వెస్ట్రన్ పవర్స్కి ఇది పెద్ద షాక్. మనం తీసుకున్న ఈ స్టెప్ వాళ్ళకి డైరెక్ట్ వార్నింగ్ లాంటిది. మేం ఎవరి మీద డిపెండ్ అవ్వం, మా దారి మేమే చూసుకుంటామని దర్జాగా చెప్తున్నాం. ఇక్కడ ఇంకో పెద్ద డౌట్ రావచ్చు, మరి దీని గురించి అమెరికా ఏమనుకుంటుంది అని. చూడండి, 2026 నాటికి మనం ఎవరి పర్మిషన్ కోసమో వెయిట్ చేసే రేంజ్లో లేము. మన అవసరాలు, మన లాభాలే మనకు ఫస్ట్ ప్రయారిటీ. ఇరాన్తో మనకు ఎప్పటి నుండో మంచి హిస్టారికల్ రిలేషన్స్ ఉన్నాయి. ప్రపంచమంతా ఇరాన్ను బ్యాన్ చేసి ఆంక్షలు పెట్టినప్పుడు కూడా భారత్ తన బ్రెయిన్ వాడి ఒక సేఫ్ రూట్ పట్టుకుంది. ఇప్పుడు అమెరికానే స్వయంగా తగ్గి సీజ్ ఫైర్ టేబుల్ దగ్గరకు రావడంతో ఆ పాత కాంటాక్ట్స్ని మళ్ళీ గట్టిగా వాడుకోవడానికి భారత్ చేయి చాచింది. ఇది మన డిప్లొమాటిక్ సక్సెస్. మనం ఎవరి సైడ్ తీసుకోకుండానే మన ఇండిపెండెంట్ ఫారిన్ పాలసీతో మన పని మనం సైలెంట్గా కానిచ్చేస్తున్నాం. కానీ ఇక్కడో డౌట్, మనం చెప్పిందల్లా ఇరాన్ వినేస్తుందా? ఇక్కడే ఒక చిన్న ట్విస్ట్ ఉంది. ఇరాన్ తమ సావరనిటీ కంట్రోల్ విషయంలో చాలా స్ట్రిక్ట్గా ఉంటుంది. ఎవరిని తమ దేశం మీద పెత్తనం చెయ్యనివ్వదు. కానీ మన డిప్లొమసీ ఎంత తోపంటే వాళ్ళకి ఏమాత్రం కోపం రాకుండానే మన పని మనం సైలెంట్గా చేసుకుపోతున్నాం. వాళ్ళకి మనం టెక్నాలజీ ఇస్తున్నాం, పోర్టులు కట్టిస్తున్నాం. దానికి బదులుగా మనకొక సేఫ్ ట్రేడ్ రూట్ దొరుకుతుంది. ఇది ఇద్దరికీ లాభం తెచ్చే డీల్. మన షిప్స్ సేఫ్గా ఉంటే మీ బిజినెస్ కూడా సేఫ్గా ఉంటుందని ఇరాన్కి క్లియర్గా చెప్పాం. నేటి ప్రపంచానికి అర్థమయ్యే లాంగ్వేజ్ ఇదే. ఈ స్టోరీ మొత్తంలో అల్టిమేట్ హైలైట్ ఏంటి అంటే మనం ఎంట్రీ ఇచ్చిన టైమింగ్. సీజ్ ఫైర్ అనౌన్స్ చేసిన 24 గంటలు కూడా కాకముందే మనం రంగంలోకి దిగాం. మన ప్రిపరేషన్ ఏ రేంజ్లో ఉందో దీన్ని బట్టే అర్థం చేసుకోవచ్చు. మన ఇంటెలిజెన్స్, ఫారిన్ మినిస్ట్రీ టీమ్స్ ఈ ఛాన్స్ కోసమే డేగ కళ్ళతో వెయిట్ చేస్తున్నాయి. గ్రీన్ సిగ్నల్ పడగానే మనోళ్ళు పావులు కదిపారు. దీన్నే ప్రొయాక్టివ్ డిప్లొమసీ అంటారు. మనం ఇంకా ఎదురు చూసే రకం కాదు, ముందుండి నడిపించే రకం. వరల్డ్లోనే అత్యంత డేంజరస్ ఏరియాలో కూడా ఒక దేశం తన బిజినెస్ కోసం, తన ప్రజల కోసం ఎలా ఒక బ్రాండ్ క్రియేట్ చేసుకుంటుందో ప్రపంచం మొత్తం చూసి ఆశ్చర్యంగా ఉంది. ఒక్కసారి ఇమాజిన్ చేసుకోండి, కొన్ని రోజుల క్రితం వరకు ఎక్కడైతే మిసైల్స్, డ్రోన్లు రచ్చ చేశాయో అదే సముద్రం మీద ఇప్పుడు మన భారతీయ జెండాతో ఉన్న షిప్స్ దర్జాగా ప్రయాణిస్తాయి. ఇది కేవలం ట్రేడ్ కాదు, ఇది పెరుగుతున్న భారతదేశం పవర్. మన ఇంట్రెస్ట్లను 100% కాపాడుతామని ఇరాన్ కూడా గ్యారంటీ ఇచ్చింది. ప్రజెంట్గా ఇరాన్ ఎకానమీ చాలా వీక్ పొజిషన్లో ఉంది. కాబట్టి వాళ్లకు మనలాంటి స్ట్రాంగ్ పార్ట్నర్ చాలా అవసరం.
అయితే భారతదేశం చాలా పెద్ద రిస్క్ తీసుకుంటుందని కొందరు కామెంట్స్ చేస్తున్నారు. కానీ రిస్క్ తీసుకోకుండా ఎవరు సక్సెస్ కారు కదా. ఏ దేశమైనా ధైర్యం చెయ్యకుండా గొప్పగా ఎదగలేదు. భారత్ ఈ రిస్క్ను చాలా క్యాలిక్యులేటెడ్గా తీసుకుంది. మన ఫ్యూయల్, సెక్యూరిటీ, ఎక్స్పోర్ట్స్ అన్నీ ఈ రూట్ మీదే డిపెండ్ అయి ఉన్నాయి. ఒకవేళ మనం ఈరోజు భయపడి వెనక్కి తగ్గి ఉంటే రాబోయే ఎన్నో ఏళ్ల వరకు మనకు ఎలాంటి ఛాన్స్ దొరికేదే కాదు. అందుకే ఈ స్టెప్ తీసుకోవడం మనకు పక్కా అవసరం. మరి మీరేమంటారు? కామెంట్స్లో తప్పకుండా చెప్పండి.